హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి రేపే కదా పండగ. ఈ రోజైతే పనులు అయితే కంప్లీట్ చేస్తున్నాను. హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ గోధుమ పిండి అయితే కలిపేసి పెడుతున్నాను అనమాట. ఉండ్రాలు చేద్దామని ఒక గంట ముందు అయితే పిండి అయితే నానబెట్టేసుకోవాలన్నమాట. కలిపి మంచిగా వస్తాయి సాఫ్ట్గా. ఇక్కడ వాటర్తో అనమాట, పిండిలో ఏం వేయకుండా ఓన్లీ గోధుమ పిండి వాటర్ వేసేసి మనం చపాతీకి అయితే ఎలా కలుపుతామో ఆ విధంగానే కలిపేసుకొని ఒక అర్ధ గంట అయినా లేదంటే ఒక గంట అయినా పక్కన పెట్టేసుకోవాలి. మేమైతే ఎప్పుడు గోధుమ పిండితోనే చేస్తాము. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఎందుకంటే కొందరు బియ్యం పిండితో కూడా చేస్తారనమాట. మాకైతే ఇలాగే అలవాటు. బియ్యం పిండితో ఎక్కువ అలవాటు లేదనమాట. అసలు ఎప్పుడు కూడా చేయలేదు మా చిన్నప్పటి నుంచి అయినా సరే. ఇక్కడ చూస్తున్నారా, కొన్ని అయితే రౌండ్గా, కొన్ని సేమియాలాగా పొడుగ్గా ఉంటాయి కదా, ఇట్లా చూస్తున్నారా, వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇలా ఈ విధంగా చేస్తాను ఎప్పుడు. ఇంకా మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే పండగ రోజు మనకు హడావిడి లేకుండా ఉంటుంది. అలాగే ఇవి ముందు రోజు చేసి పెట్టుకున్నట్టయితే విడివిడిగా కూడా వస్తాయి అనమాట. చూస్తున్నారా, జల్లెలో వేసి ఇట్లా జల్లించుకున్నట్టయితే ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం సపరేట్ అయిపోతుంది. మనకి అవి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఉండ్రాలు మంచిగా గాలి ఆరడం వల్ల విడివిడిగా ఉంటాయి. మనం పాయసం చేసేటప్పుడు ఈజీగా ఉంటాయి అన్నమాట, అతుక్కోకుండా మంచిగా అవి బాయిల్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను మార్కెట్కి వెళ్ళాను. చూస్తున్నారా, తుమ్మికూర ఇది వచ్చేసి 60 రూపీస్ తుమ్మికూర. అలాగే ఇంకా గొనుక్కూర అనమాట. ఇంకా చింతకాయల కవర్ అయితే 20 రూపీస్ ఇచ్చారనమాట. పండగ రోజే కదా, చాలా కాస్ట్లు ఉన్నాయి అసలు. ఇంకా తప్పని పరిస్థితుల్లో కొనాల్సిందే, ఏం చేస్తాను చెప్పండి.